హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం టీఎస్ ఐసెట్ సెకండ్ ఫేజ్లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో కనుక చూసుకున్నట్లయితే ప్రతి డాక్యుమెంట్ అనేది క్లియర్గా అయితే ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ గురించి అయితే ఇక్కడ చెప్తున్నాను. చూడండి, ఫస్ట్గా మనకు కావాల్సింది టీఎస్ ఐసెట్ ర్యాంక్ కార్డ్ ఫ్రెండ్స్. అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ప్రింట్ తీసుకుని తర్వాత టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ఫ్రెండ్స్. హాల్ టికెట్ ఇదని మాత్రం ఈ 2 అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సిస్టంలో వెరిఫై చేయాలంటే కంపల్సరీగా ఈ యొక్క 2 డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఇందులో నెక్స్ట్ కావాల్సినవి ఏంటంటే ఆధార్ కార్డ్ మన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని వాళ్ళు క్యాప్చర్ అయితే చేసుకొని మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. తర్వాత 10+2 అంటే ఇంటర్ మెమో ఫ్రెండ్స్. ఇంటర్ మెమో అయితే కావాలి. ఇంటర్ మెమో తర్వాత ఎస్ఎస్సి మెమో తర్వాత నెక్స్ట్ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. డిగ్రీ సర్టిఫికేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ మీకు 6th సెమ్ కంప్లీట్ అయ్యేసి ఫైనల్ మెమో ఇచ్చినట్లయితే ఫైనల్ మెమోని తీసుకొని దాన్ని యాజ్ యూజువల్గా సబ్మిట్ అయితే చేయండి. చాలామందికి ఫైనల్ మెమో ఇవ్వలేదన్న అనేది అన్నారు. ఎవరైతే ఫైనల్ మెమో రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ సెమ్ నుంచి 6th సెమ్ వరకు, ఎప్పుడైతే ఫస్ట్ సెమ్ నుంచి 6th సెమ్ వరకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెమోస్ని అన్నీ క్లియర్గా చూపించాలి. అన్ని డాక్యుమెంట్స్ అనేది తీసుకుపోయి క్లియర్గా చూపించాలి. ఒకవేళ మీకు కనుక ఫైనల్ మెమో వచ్చినట్లయితే ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఓవరాల్ జీపీఏతో సహా ఇక్కడ చూపించాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అని అయితే చూపించారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయబడింది. స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఏమేమి తీసుకోవాలి అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఫస్ట్ ప్రీవియస్ 6 or 7 years యొక్క బోనాఫైడ్స్ ఫ్రెండ్స్. స్టడీ సర్టిఫికేట్స్ బోనాఫైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన 6 or 7 years 8 బోనాఫైడ్స్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ నుంచి ప్రజెంట్ డిగ్రీ బోనాఫైడ్స్ వరకు అయితే తీసుకోవాలి. అన్నీ కావాలి. ఒకవేళ చాలామందికి డిగ్రీలో బోనాఫైడ్స్ ఒకవేళ మిస్ అయిన ఎవరైనా కానీ మీరు కాలేజీలో కన్సల్ట్ అయ్యి మీ యొక్క బోనాఫైడ్స్ని అయితే మీరు తీసుకోవచ్చు. తర్వాత టీసీ ఫ్రెండ్స్. కంపల్సరీగా ఈ యొక్క డాక్యుమెంట్స్ ఈ బోనాఫైడ్స్ అండ్ టీసీ క్వాలిఫైడ్ టీసీ అనేది అసలు జిరాక్స్లో కనుక ఉండొద్దు. వాళ్ళు జిరాక్స్ చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఒరిజినల్స్ అన్నీ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీరు తీసుకున్నటువంటి ప్రింట్స్ ఇక్కడ చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ని మీరు 2 ప్రింట్స్గా జిరాక్స్లు అయితే తీసి పెట్టుకోండి. ఒకటి వాళ్ళు తీసుకుంటారు, ఒకటి మీ దగ్గర ఉంచుకోమని అయితే చెప్తారు ఫ్రెండ్స్. టీసీ అనేది కంపల్సరీగా కావాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్లో డీటెయిల్స్ ఎంటర్ చేయకపోతే టీఎస్ ఐసెట్ వాళ్ళకి మెయిల్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ యొక్క మెయిల్ అనేది ఉంటుంది. ఆ మెయిల్ ద్వారా వాళ్ళు మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ ఈ 3 డాక్యుమెంట్స్ని కూడా అప్డేట్ చేయొచ్చు. ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలనుకున్నారో అప్డేట్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి ఉండాలి అనేది కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. అంటే ఎప్పుడు అంటే ఫస్ట్ జనవరి 2024 తర్వాత తీసుకున్నది మాత్రమే వర్క్ అయితే అవుతుందని వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. తర్వాత అప్పటి నుంచి ఎప్పుడు తీసుకున్నా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు కంపల్సరీగా 2024లో జనవరి 1 తర్వాత మాత్రమే తీసుకోవాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. మీరు నివాస సర్టిఫికేట్ అంటారు దీన్ని. ఒకవేళ మీరు కనుక 10th కానీ ఇంటర్ కానీ 10th or 10+2 ఓపెన్లో కనుక చేసినట్లయితే కంపల్సరీగా ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలి. స్టడీ సర్టిఫికేట్స్ లేకపోయినా రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలని వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. ఎవరికి అంటే ఎవరైతే ఓపెన్లో 10th or ఇంటర్ కంప్లీట్ చేశారో వాళ్ళకి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఓసీలు అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. దీన్ని లేకపోతే కంపల్సరీగా తీసి దీన్ని రెడీగా అయితే పెట్టుకోండి. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అడుగుతారు. తర్వాత డొమైసిల్ సర్టిఫికేట్
ఇఫ్ అప్లికేబుల్. నెక్స్ట్ ఎన్సీసీ క్యాప్ పీహెచ్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్. అంటే చూడండి ఫ్రెండ్స్, ఒక్కో దాని గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఎన్సీసీ, ఒకవేళ మీరు కనుక ఎన్సీసీలో కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క సర్టిఫికేట్ని ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళన్నీ వెరిఫై చేస్తారు. ఒకవేళ మీకు ఎన్సీసీ క్యాప్ ఈ సర్టిఫికేట్స్ అనుకున్నట్లయితే, ఓన్లీ ఈ 2 సర్టిఫికేట్స్ మాత్రమే ఉన్నట్లయితే మీరు స్పెషల్ కేటగిరీ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. స్పెషల్ కేటగిరీ సీట్కి కూడా సపరేట్గా రిజర్వేషన్ అయితే ఉంటుంది. పీహెచ్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక అయినట్లయితే వాళ్ళకి 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఆ యొక్క సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని సదరం సర్టిఫికేట్ని కూడా తీసుకోవాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్లో స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏవైనా సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే వాటిని కూడా తీసుకుంటే మీరు స్పెషల్ కేటగిరీలో భాగంగా అవుతారు. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కనిపిస్తుంది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఇంకో డౌట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకవేళ నేను ఏదో ఒక డాక్యుమెంట్స్ని కనుక తీసుకెళ్ళడం మర్చిపోయి అక్కడ పెండింగ్లో ఉంచితే ఏదైనా ప్రాబ్లం అవుతుందని అయితే అడుగుతున్నారు. అయితే ఏదైనా మన డాక్యుమెంట్స్ కనుక ఏదైనా మిస్ అయినట్లయితే వాళ్ళు మన ఇచ్చే ఒక ఫైనల్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్గా ఒక చిన్న సర్టిఫికేట్ లాంటిది ఇస్తారు ఫ్రెండ్స్ కన్ఫర్మేషన్ కోసము. అలాగే మీకు లాగిన్ ఐడి కూడా వస్తుంది. లాగిన్ ఐడి కూడా అప్పుడే వస్తుంది. ఏదైనా డాక్యుమెంట్ కనుక పెండింగ్ ఉన్నట్లయితే మళ్ళీ స్పెసిఫిక్గా ఈ యొక్క డాక్యుమెంట్ని వీళ్ళు సబ్మిట్ చేయలేరు అని ఇట్లా ఎన్ అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. ఎన్ అని క్లియర్గా అందులో మెన్షన్ చేస్తారు. తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్ని మళ్ళీ ఎప్పుడు సబ్మిట్ చేయాలనేది కూడా ఆ యొక్క మనకి ఇచ్చేటటువంటి ప్రింట్లో ఉంటుంది. దిస్ డాక్యుమెంట్ సబ్మిట్ బిఫోర్ అని చెప్పేసి స్పెసిఫిక్గా ఏదో ఒక డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్ లోపు మనం వచ్చేసి మన స్లాట్ బుక్ చేసుకున్న టైం లోపు మాత్రమే చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3:30కి స్లాట్ బుక్ చేసుకున్నారు అనుకోండి, పెండింగ్ ఉన్న డాక్యుమెంట్ 3:30 లోపు చూపించేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐసెట్ గురించి ఏవైనా అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏదైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి ఒక్కరికి కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.